ఓల్డ్ పాయింట్ తోటి బ్యాగ్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఈ విధంగా వేసుకొని పొడవు వచ్చేసి ఇది కట్ చేసుకోవాలి. కింది కాలుది ఇట్లా పొడవు వచ్చేసి ఒక 15 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఇంతవరకు కట్ చేసుకోవాలి. కింది పార్ట్ 16 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. పైకి వచ్చేసి 10 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద పట్టి కోసం 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టైల్గా అనేది ఇట్లా వస్తుంది. తర్వాత జేబు కోసం కట్ చేసుకోవాలి. ఏంటంటే ఒక 7 ఇంచెస్ జేబు ఇట్లా వస్తుంది. జేబు అనేది 2 సైడ్ ఇదే విధంగా జేబు కోసం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని ఇది ఉంది కదా, దీనికంటే కొంచెం తక్కువ అంటే ఇది ఒక 8 ఇంచెస్, ఇదంతా 10 ఇంచెస్ ఉంది కదా, దీనికి ఒక 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. అంటే 10 ఇంచెస్, ఇది 10 ఇంచెస్, ఇది 10 ఇంచెస్ తీసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా బ్యాగ్ అనేది వస్తుంది. కింది భాగం కట్ చేసుకున్నారు కదా, వాటిని ఈ సైడ్కు ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇది వెనుక భాగం అన్నట్టు. వెనుక భాగం మనకు ఈ విధంగా వస్తుంది. కట్ చేసుకున్నాం కదా బ్యాగ్ కోసం, దీన్ని కింది భాగం ఇది కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇటు అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న దీన్ని ఇలా పెట్టేసుకొని కింది భాగాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. మనం ఇలా కుట్టిన తర్వాత ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఈ విధంగా మలుచుకోవాలి. చిన్నగా ఇలా 2 సైడ్ కుట్టుకున్న తర్వాత మనం జేబు కోసం కట్ చేసుకున్నాం కదా, దాన్ని 2 సైడ్ జేబు అనేది ఈ సైడ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా జేబు అనేది పెట్టేసుకోవాలి. మలుచుకొని ఇట్లా కుట్టు పెట్టేసుకోవాలి. ఒకటి ఇటు సైడ్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది కట్ చేసుకున్నాం కదా, 10 ఇంచెస్ 8 ఇంచెస్, దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇటు లోపల బ్యాక్ సైడ్ నుంచి లోపల సైడ్ నుంచి పెట్టేసుకోవాలి.
లోపల సైడ్ నుంచి కుట్టేసుకొని మనకు ఏ విధంగా వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఒక బటన్ వస్తుంది. బటన్ తోటి మనకి ఇక్కడ లుక్ అనేది వస్తుంది. ఇట్లా విధంగా ఫస్ట్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్ మనకు సెంటర్లో చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడ ఒక చిన్న బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ థ్రెడ్స్ అనుకున్నాం కదా, ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనము బ్యాగ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.